నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి రివర్స్ అయింది. రేవంత్ పాలన చేతకాకే ఈ పరిస్థితి అన్న హరీష్ రావు. ఢాకాలో విమాన ప్రమాదం. కాలేజీ భవనంపై కూలిన ఫ్లైట్, పలువురు మృతి. సూర్యాపేట జిల్లా జ్యువెలరీ షాప్లో భారీ చోరీ. 18 కిలోల బంగారం దోచుకెళ్లిన దొంగలు. సభలో మాట్లాడే అవకాశం లేదు. ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు కేసులో సీఎం సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతికి జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు తోసివేసింది. ఈ క్రమంలో సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ఈడీపై మండిపడింది. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చూసుకోవాలని తెలిపింది. అలాంటి పోరాటాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్కు పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. పెళ్లి కోసమో చదువుల కోసమో భూములు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ఇంకో 2 ఏళ్లు కాంగ్రెస్ పాలన ఉంటే భూముల రేట్లు సగానికి సగం అవుతాయన్నారు. ప్రజలందరూ కేసీఆర్ మళ్లీ రావాలని, సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. నువ్వు రోజు ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది. గజ్వేల్లో కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఎట్లొస్తున్నాయి, సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇవాళ మంచినీళ్ళు ఎట్లొస్తున్నాయి, ఒక మాట అడిగితే చెప్పాలా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకుపోయారు? మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి, ట్రాక్టర్లు మూలకు పడ్డాయి, బుగ్గలు ఎలుగుతలేవు, నల్ల మున్పట్లకి కొత్తలేదు, చెత్త రోజు స్వీకరించడం లేదు. ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి, ప్రజలకు స్వీయ అనుభవంలో ఉన్నాయి. మనం కొద్దిగా యాడ్ చేస్తే చాలు, ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి. చాలా విషయాలు చెప్పండి. ఒక్కటన్నా అమలైందా? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అయినాయా? మన కేసీఆర్ నోటిఫై చేసినాయే తప్ప వాళ్ళు ఇచ్చినవి కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పింది ఎంత? 2 లక్షలు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,68,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాదిలో 2 లక్షలు నింపుతామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే పిల్లలు తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం,
మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు. మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు. మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు. రాహుల్ గాంధీ పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ 100 మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతుండు. యాడెవడు అడుగుతాడు బట్టికి తిరుగుతాడు. రమ్మని ఈ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని ఏమైతుందో తెలియదు. మనకు రాడిగా వచ్చే ధైర్యం లేదు. అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు. మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి. మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే అవ్వా తాతలు భర్త చనిపోయిన వితంతువులు 4,000 పింఛన్ ఇస్తాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘరానా దోపిడీ జరిగింది. 18 కిలోల బంగారం 22 లక్షల రూపాయల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. షాప్ వెనుకపై ఉన్న షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసిన దొంగలు షాప్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘరానా దోపిడీ జరిగింది. 18 కిలోల బంగారం 22 లక్షల రూపాయల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. షాపు వెనక వైపు ఉన్న షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసిన దొంగలు షాపులోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. సూర్యాపేటలో ఘరానా దోపిడీ జరిగింది. సాయి సంతోషి బేకరీ షాప్ లో 15 కిలోల బంగారు ఆభరణాలు అయితే దుండగులు అయితే ఎత్తుకున్నారు. దుకాణం వెనుక నుండి గ్యాస్ కట్టర్ షట్టర్ని ఏదైతే దొంగలు ఏర్పాటు ప్రయత్నించినట్లయితే తెలుస్తుంది. ఘటనా స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే మనం పూర్తిగా ప్లాన్ ప్రకారం ఈ దోపిడీ జరిగినట్లయితే తెలుస్తుంది. దుకాణం వెనుక భాగంలో గల ఏదైనా గ్యాస్ కట్టర్ సహాయంతో అయితే కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు ఏదైతే షటర్లో షటర్లు కూడా కట్టింగ్ అయితే చేస్తారు. అనంతరం ఏదైతే అదే విలువైన బంగారు ఆభరణాలు అయితే న్యాయం చేశారు. ఇవాళ ఉదయం దుకాణంలో తిరగడం యజమాని కన్నమో సెక్రటరీ తెలిసి ఒక్కసారిగా ఏదైతే కనుగొన్నారో అలానే బంగారు ఆభరణాలు లేకపోవడం లేదు. దొంగలైతే పట్టాలని చెప్పి కూడా వారైతే నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసుల మీద ఫిర్యాదు చేశారు. అయితే ఏదైతే ఘటనాస్థలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ఫోరెన్సిక్ టీమ్ అయితే పిలిపించారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ జాగ్రత్తగా అయితే పరిశీలిస్తున్నారు. అయితే దుండగులు ముందుగానే చేసినట్లయితే అనుమానిస్తున్నారు. ఏదైతే దోపిడీ రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు షాప్ చుట్టూ సహకరించిన దృశ్యాన్ని అయితే కనిపిస్తున్నట్లయితే సమాచారం. అయితే ఏదైతే దానిలో ఉన్నటువంటి ఏదైతే మనం చూసుకున్నట్లయితే దొంగలు దాదాపు 18 కిలోల బంగారం తీసుకెళ్ళినట్లు షాప్ యాజమాన్యం అయితే అంచనా వేస్తుంది. ఈ జ్యువెలరీ షాపు గత 10 సంవత్సరాలు వ్యాపారం అయితే చేస్తూ వస్తుంది. ఇలా భారీ మొత్తంలో బంగారం దొంగతనానికి గురవడం యాజమాన్యానికి తీవ్ర నష్టం అయితే కలిగిస్తుందని చెప్పి వాళ్ళు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు చేపట్టిన చర్యలు
చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతంలోని వాహనాల రాకపోకలపై హోటల్, ఏటీఎం, ఇతర షాపుల సీసీటీవీ ఫుటేజ్ లను అయితే సేకరిస్తున్నారు. ఏదైతే నిందితులు సమీప ప్రాంతానికి చెందిన వారేనా లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారా అనే దానిపై అయితే దర్యాప్తు అయితే జరుగుతుంది. అంతేకాదు జ్యువెలరీ షాపుకు సంబంధించిన సిబ్బంది కూడా విచారిస్తున్నట్లు పోలీసులు అయితే తెలిపారు. మాజీ ఉద్యోగులు గతంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలు అయితే సేకరించి విచారణ చేస్తున్నట్లయితే సమాచారం. అయితే ఏదైతే స్థానికులు మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనపై స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతంలో ఇలా ఘరాన దోపిడీ జరగడం పోలీసులకు పనితీరుపై ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. అయితే ఈ దోపిడీ ఘటన అనంతరం ఏదైతే జిల్లా పోలీసులు రాత్రి సమయంలో మరింత భద్రతా చర్యలు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ముఖ్యంగా జ్యువెలరీ షాపులు, బంగారు వ్యాపారులు ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని చెప్పేసి కూడా యోచిస్తున్నారు. అలానే ఏదైతే షాపుల యాజమాన్యాలకు ఆధునిక భద్రతా వ్యవస్థలపై అలానే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ లెనిన్. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కమ్యూనిస్ట్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 23వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి కమ్యూనిస్టు నేతలంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా 2006 నుంచి 2011 వరకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం అక్టోబర్లో ఆయన 101 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1923 అక్టోబర్ 20న అలప్పుజా జిల్లాలోని పున్నప్రోలులో ఒక కార్మిక కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అచ్యుతానందన్ 1939లో స్టేట్ కాంగ్రెస్లో చేరారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. 15 సంవత్సరాలు వరుసగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన చివరిసారిగా 2016 నుంచి 2021 వరకు కేబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్గా ప్రభుత్వ పదవిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతకైనా తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. సభలో అధికారపక్ష సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంలోని మంత్రులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి తనకు మాత్రం తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. डिफेंस मिनिस्टर को बोलने देते हैं, उनके लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कहना चाहे तो अलाउड नहीं है. मैं लीडर ऑफ ऑपोजिशन है, मैं लीडर ऑफ ऑपोजिशन हूँ, मेरा हक है, मुझे तो कभी बोलना ही नहीं देते हैं. ये एक नया अप्रोच है. दौड़ के निकले हाउस से 1 सेकंड में. लेकिन चेयर बार बार कह रही थी कि हम चर्चा के लिए तैयार हैं, आप लोग बैठिए, हम चर्चा के लिए तैयार. चर्चा तो होगी, अगर वो अलाउ करेंगे तो होगी, मगर इशू ये है कि कन्वेंशन कहता है
कि अगर सरकार के लोग कुछ बोले तो हमें भी स्पेस मिलनी चाहिए। हम 2 शब्द कहना चाहते थे मगर विपक्ष को ही अलाउड नहीं। थैंक यू। हाउस में గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. By answering that the investigation process, which is according to the international protocol, the norms which were set by International Civil Aviation Organization, where the country, the state of operation should have their investigation body, and we have our own investigation body, which is the Aircraft Accident Investigation Bureau, which got into the investigation process right after the incident with the subject experts into the site, and they have started their process according to the international protocol, and they have involved subject matter experts, all the international necessary people who are supposed to be participating in the investigation, and they have gone through the first set of investigation process, and they have given us the preliminary report. And if you look at the preliminary reports, sir, AIB, as for the first time, so whenever these incidents happen, and if the black box gets damaged, black box is the flight data recorder which has all the necessary information which gets recorded, and whenever there is a slight damage that happens, it was always it came to that point, sir, where we were sending the black box outside to the original equipment manufacturer and getting it decoded from that state of manufacture only. To have a definitive answer and a definitive future correction measures, we have to look at the final report, sir. And I can say this to the House and through you to the people of this country also, that the AIB has a very definitive, thorough, rule-based process. They are very transparently looking into the process right now, and they are totally unbiased. This also I can say that the AIB is totally unbiased and looking into the facts. Now there can be many questions also. I have seen multiple articles myself. I have seen multiple articles not only by the Indian media but also the Western media trying to promote their own narrative, their own viewpoint, their own kind of consideration. But I have to tell you that the way we are seeing the investigation is through the facts. We want to stand by the truth, not what is happening with the pilots or not what is happening with the Boeing or not what is happening with the Air India or any other stakeholder which is this. We want to stand by the truth. We want to find out what exactly happened, and that is only going to be coming out once the final report has been placed. So we have to respect the process of investigation, and once that process of investigation has happened, then we can talk about what happened and how it happened, and then the corrective measures. If we talk about the other incidents that would have happened before, let it be the Air Nippon, Japanese Airways, or any other airways for that fact, every time any incident happens in any country, then the same process is followed, where the investigation body gets into the process of investigation, and once the thorough investigation is done and the final report is placed, only then the corrective measures to all these countries and all these airline operators and all the regulators is sent so that the corrective action is being done. And this has happened in the previous incidences also. Wherever there was any incident happened, whenever there was a mandatory suggestive correction measures that were supposed to be done through the international protocol, it is mandatory for every state regulator to follow these and every airline operator to follow these, and we have thoroughly, without any negligence, we have thoroughly followed all the corrective and suggestive measures from the ICAO international protocol. Sir, I would కులవృత్తుల బాగోగులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కులవృత్తులను పూర్తిగా భూస్థాపితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్తీ పేరిట పూర్తిగా గీత వృత్తిని రూపుమాపేయాలన్న ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. కళ్ళు దుకాణాలు బంద్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గౌడ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తాపి అరే ఎంత బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు కూడా అన్నారు. దానికి ఉపయోగపడ్డది. అది అయిపోగానే ఇమ్మీడియట్గా ఈ కళ్ళు అనేది ప్రజల దృష్టిలో చాలా చెడ్డ భావం కలిగేటట్లు, కళ్ళు తాగుతున్నాడు అనగానే ఎవడే కానీ
ఈ కళ్ళు మంచి ప్యూర్ కళ్ళు చెట్ల కాడ తాగినా కూడా అరే ఇది అయ్యేటట్లు అంటట్లు కులవృత్తినే అగౌరవపరిచేటట్లు కులవృత్తినే ఈ కులవృత్తి అని చెప్పుకోవడానికి కూడా పూర్తి హీనంగా ఉండేటట్లు మీరు తయారు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు లిక్కర్ కంపెనీలకు తలొగ్గి మామూలులకు తలొగ్గి కంపెనీలకు తలొగ్గి మీరు ఇవాళ నిషేధం చేస్తామంటున్నారు. మరి మీ ఇతర డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్కే చేత కాదంటున్నారు. ఇక అయితే లేదు మా వల్ల అయితే లేదు. ఎప్పుడు ఇవ్వాలి? పూర్తి విచ్చలవిడిగా అయిన తర్వాత నిజంగా ఇప్పుడు గాంజా నడుస్తుంది, రకరకాల డ్రగ్స్ నడుస్తున్నాయి, అవి వదిలిపెట్టేసిండ్రు. పాలు ప్రతి ఒక్కడు పాలు తాగుతాడు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది 11,30,000 లీటర్లు, ఖర్చు అయ్యేది 55,70,000 లీటర్లు. మరి ఇన్ని వేల లీటర్లు లక్ష లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది దృష్టి పెట్టకుండా యూరియాతో తయారు చేస్తారు, క్యాన్సర్ వస్తుంది, ఎట్లా ప్రతి ఒక్కడు పాలు తాగుతారు, చచ్చిపోతున్నారు, వాళ్ళు స్లో పాయిజన్ లాగా పాలు తాగిపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టకుండా ఈ డ్రగ్స్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ కులం మీద వృత్తి మీద దాడి చేసి విచ్చలవిడిగా భయపెట్టించి కల్తీని మీరు నిరోధించక చేతగాక ఇవాళ కల్తీ ఎవరైనా కలుపుతున్నాను అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది మందు? ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది. ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది? మీ దగ్గర లేవా? ఇవాళ 20 ఫార్మాలకు లిస్ట్ పర్మిషన్ ఇచ్చారంట. ఎక్కడ వెబ్సైట్లో కూడా పెట్టలే. 20 ఫార్మా కంపెనీలకు, కొత్త కంపెనీలకు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ ఫార్మా కంపెనీ ఎక్కడుందో తెలియదు, లైసెన్స్లు ఇచ్చిండ్రు. ఈ లైసెన్స్ మీద ఏ మందులు తయారవుతున్నాయి, ఎక్కడ సరఫరా అవుతుంది ఎవరికి తెలియదు. వెబ్సైట్లోనే తీసిస్తారు జీవోలు అన్నీ. ఆర్టీఆర్లో పెడితే ఆధారాలుంటే ఎవరినైనా అరెస్టు చేస్తారని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు రిమాండ్ గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలని పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్కు ఇవ్వరు కదా అన్నారు. ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని ఆమె తెలిపారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్న అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేశారని చెప్పి తేలిపోలేదేమి. అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ ఒక 2 days మా పని మేము చేసుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అంత ఇంకేమనుకోండి. అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. బంగ్లాదేశ్లో ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు. ఢాకాలోని ఓ కళాశాల భవనంపై విమానం కూలడంతో మంటలు ఎగసిపడ్డాయి. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు. ఢాకాలోని ఓ కళాశాల భవనంపై విమానం కూలడంతో మంటలు ఎగసిపడ్డాయి. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.